ఏంటి దక్షిణాదిలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఇప్పటివరకు ఆయనకి హెల్త్ బాగాలేదు, హరిహర వీరమల్లు అన్నారు, ఏవేవో ట్రోల్స్ జరిగినాయి. అయితే కొచ్చి శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు. పవన్ కళ్యాణ్ గారి వెంట కొడుకు అకీరా, ఆనంద్ సాయి, టీటీడీ బోర్డు మెంబరు ఆనంద్ సాయి గారు కూడా వెళ్ళారట. 11 ఆలయాలను ఈయన దర్శించుకొని ఉన్నారట 4 రోజుల పాటు. చాలా మంచిది కదా, భక్తి ప్రపత్తులు ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా వెళ్ళి చూడడం చాలా ఆయనకు సంతృప్తి ఇస్తుంది. ఇటు సనాతనం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కూడా బలపడుతుంది. అదే ఆయన చేయొచ్చు, అందులో ఏమీ లేదు. కానీ బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా కీలకమైన సమావేశాలు, వాగ్వివాదాలు ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా వీటి నుంచి బయటికి వెళ్ళి తీర్థయాత్రల షెడ్యూల్ పెట్టుకోవటం మటుకు కొంచెం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంది. కొంచెం రోజువారీగా కనబడి రాజకీయాల మీద వ్యాఖ్యానాలు చేయకుండా కొంత గ్యాప్ తీసుకుంటున్నారు అనేది అది క్లియర్. ఇది ఒక స్పిరిచువల్ గ్యాప్. పవన్ కళ్యాణ్ వేస్తారా? పవన్ కళ్యాణ్ ఈజ్ టేకింగ్ ఏ స్పిరిచువల్ గ్యాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అది కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. రెండవది, కేరళను ఎంచుకోవడం కూడా చాలా ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే కేరళలో త్వరలో ఎన్నికలు జరుగుతాయి, శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల నాయకత్వంలోనే, అంటే సిపిఎం, కాంగ్రెస్ అక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా యూడిఎఫ్, ఎల్డిఎఫ్ నడిపిస్తుంటాయి. బీజేపీ ఎలా అయినా ఖాతా తెరవాలని కూడా చాలా కష్టపడుతూ ఉంది అక్కడ. మేము వస్తామని వాళ్ళు అంటున్నారు. తమిళనాడేమో ఇండియా కూటమిలో చాలా బలంగా ఉంది. అందుకని దక్షిణ భారతం బీజేపీ కొరకరాని కోయేలాగా ఉంది. సో పవన్ గ్లామరు, పవన్ టూర్లు ఇవన్నీ కొంత తోడ్పడతాయేమో అన్న ఆశ బీజేపీలో ఉంది. ఆయన వెళ్ళటం భక్తితో వెళ్ళి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇంకేం జరుగుతుందో, ఆయన ఏం మాట్లాడతారు చూడాలి. బహుశా తీర్థయాత్ర కాబట్టి ఆయన రాజకీయాలు ఏం మాట్లాడరు. మీరు మీడియా మిత్రులు కావాల్సినన్ని ఊహాగానాలు, కావాల్సినన్ని కథనాలు, సంకేతాలు, దీని సంకేతం అది, దాని సంకేతం ఇదని. బట్ బేసిక్ సంకేతం మటుకు సనాతన సంకేతం. సనాతన సంకేతం దక్షిణ భారతంలో సనాతన పతాకను స్థాపించేటటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేస్తున్నారనేది చాలా స్పష్టం. కాకపోతే కేరళలో మొదలుపెట్టారు. దేశానికి మొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రిని, కాంగ్రెసేతర ముఖ్యమంత్రిని ఇచ్చినటువంటి కేరళలో బహుశా పవన్ యాత్రలు ప్రభావాలు పెద్దగా పనిచేయకపోవచ్చు. ఆయన కూడా నేను చూడడానికి వెళ్ళాను కానీ ఇంకోటి కాదని ఆయన కూడా అనొచ్చు. ఇవి ఎలా జరుగుతాయనేది నేను కేరళలో ఉదాహరణకు అనంత పద్మనాభ స్వామి ఆలయం, దానికి ఎంత సంపద ఉంటుంది. అక్కడి నుంచి కొచ్చికి కొంత దూరంలోనే కాలడి శంకరాచార్యుడి జన్మస్థలం తాలూకు ఆశ్రమం కూడా అక్కడే ఉంటుంది. కేరళలో అటువంటివి చాలానే ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం ఇటు వస్తే తమిళనాడు వచ్చేస్తుంది. ఎంటర్ అవుతుండగానే చాలా సుచీంద్రం ఏదో చాలా మంచి ఆలయం ఉంటుంది. చాలా ఉంటాయి కేరళ, తమిళనాడు ఆ దగ్గర ఆ బెల్ట్లో చాలా ఆలయాలు ఉంటాయి. ఏం చేస్తారు, ఏం చెప్తారు మనం చూడాలి. కానీ ఒకటైతే గుర్తించాలి, మనం విడిగా కూడా చర్చించాల్సిన అంశమే. మొన్న చిలుకూరు